చూపెట్టి మాలో కొంతమంది మరొక స్థలానికి వెళ్ళవలసి ఉన్నాం. हम लोग उसका तैयारी में हैं. మేమేమో దాని సిద్ధపాటులో ఉన్నాం. इसलिए हम दुनिया को छोटा छोटा समझ रहा है. అందుకే ఈ లోకాన్ని అల్ప మరి దృష్టితో చూస్తున్నాం. इसलिए मकान के ऊपर हमारा नजर नहीं है. అందుకే ఇంటి మీద మా కంటి చూపు లేదు. और खेत के बारे में नजर नहीं है. పొలం మీద కూడా మా దృష్టి లేదు. कपड़ा के बारे में नजर नहीं है. మరి దుస్తుల మీద కూడా మా हम కంటి చూపు सियोन को లేదు. देख रहा है. మేము సియోను చూస్తున్నాం. हमारा पिता उधर से बोला मैं जगह तैयार करने के लिए गया हूँ. అక్కడ ఉన్న మా తండ్రి ఇదిగో మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నానని और చెబుతున్నాడు. बोला मैं वापस आऊंगा. ఇదిగో నేను తిరిగి వస్తానని ఆయన చెప్పాడు. जैसा इस्राएली लोग तैयार हो रहे थे, ఏ ప్రకారంగానైతే ఇశ్రాయేలు ప్రజలు సిద్ధపడుతూ हम ఉన్నారు, तैयार हो रहे हैं. మేము కూడా సిద్ధపడుతున్నాం. दिन गिनते आ रहा है. ఇదిగో దినములు లెక్కబెట్టే సమయం వచ్చింది. हालेलुया. देखो कलीसिया में दो किस्म का लोग है. గమనించండి, సంఘాల్లో రెండు రకాల మనుష్యులు ఉన్నారు. देखिए मिस्र से निकल आया हुआ सारे मिस्री लोग भी लाल समुद्र में बपतिस्मा लिया था. చూడండి, ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఐగుప్తీయులందరూ కూడా ఎర్ర సముద్రంలో బాప్తీసం కూడా తీసుకున్నారు. उधर मूसा ये नहीं बोला मिस्री लोग तुम इस लाल समुद्र में उतरना नहीं. మరి ఆ సమయంలో మోషే ఇదిగో ఐగుప్తులారా ఎర్ర సముద్రంలోకి దిగొద్దు అని ఆయన చెప్పలేదు. पहला कोरिन्थी 10वां अध्याय निकाले. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం इसका पहला तीसरा आयत మొదటి నుండి 5 వచనాల వరకు మనం చదువుకుందామండి. हाँ पढ़िएगा. पहला कोरिन्थी 10 का 1 से 5 तक हिंदी में भी और तेलुगु में भी पढ़िएगा. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 5 వచనాల వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డదానిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. बस हाँ पढ़िए. हे भाइयों, मैं नहीं चाहता कि तुम इस बात से अज्ञात रहो कि हमारे सब बाप दादे बादल के नीचे थे और सब के सब समुद्र के बीच से पार हो गए और सब ने बादल में और समुद्र में मूसा का बपतिस्मा लिया और सब ने एक ही आत्मिक भोजन किया और सब ने एक ही आत्मिक जल पिया, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उनके साथ साथ चलती थी, और वह चट्टान मसीह था. परंतु परमेश्वर उनमें के बहुतेरों से प्रसन्न ना हुआ, इसलिए वे जंगल में ढेर हो गए. हाँ और उसका 6 भी पढ़िएगा. ये बातें हमारे लिए दृष्टांत ठहरी कि जैसे उन्होंने लालच किया वैसे हम बुरी वस्तुओं का लालच ना करें. देखिए ये बुड़बुड़ाने वाला लोग पूरा लाल समुद्र के बीच में से गए. ఇదిగో చూడండి, ఇక్కడ సనిగి గొనిగే ఈ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారు. वो भी बपतिस्मा के बारे में बताता है. అక్కడ అది బాప్తిస్మానికి సూచనగా ఉంది. और उसके बाद उन लोग सब बादल के नीचे गए. ఆ తర్వాత వారందరూ కూడా మేఘము క్రింద నడిచారు. उन लोग सब मन्ना भी खाए. వారందరూ కూడా మన్నాను తిన్నారు. इसी मुताबिक आजकल कलीसिया में बहुत बपतिस्मा लिया हुआ मिस्री लोग है. మరి ప్రస్తుతం ఉన్న సంఘాల్లో కూడా ఐగుప్తుల వలె బాప్తిసం తీసుకున్న వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. हमारा फेलोशिप का बात नहीं बोल रहा हूं, दूसरा फेलोशिप में ऐसा पास्टर लोग भी बहुत है. మరి మన సహవాసములో ఉన్న వాళ్ళని గురించి నేను చెప్పడం లేదు, కానీ ఇతర సంఘాల్లో ఉన్న సేవకులు ఆ పరిస్థితిని మీతో చెబుతున్నాను. उन लोग भी वैसा इसराइली लोग निकल आया, इसराइली लोग ऐसा निकल आया है. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే బయలుదేరి వచ్చారో అదే ప్రకారంగా వాళ్ళు కూడా బయలుదేరి कोई వచ్చారు. तैयारी नहीं किया. ఏ సిద్ధపాటు లేకుండా ఉండినారు. उन लोग मेमने का मांस नहीं खाया. వారు గొర్రె పిల్ల మాంసమును భుజించిన వారు కారు. उनके घर में मेमने को काटा नहीं. వారి ఇళ్లల్లో గొర్రె పిల్లను వధించి ఎరుగరు. उन लोग अपना दरवाजे में खून लगाया नहीं.
వారి ఇళ్లలో గడప కమ్ములకు రక్తాన్ని ప్రోక్షించిన వారు కారు. जल्दी मिस्र से बचने के लिए निकल आगे. ఐగుప్తు దేశం నుండి తొందరగా తప్పించబడాలన్న తలంపుతోని బయలుదేరి వచ్చారు. क्यों क्यों ఎందుకు? डर आगे. భయం వచ్చేసింది. अभी पहले तो मर गए, మరి ఇప్పటికైతే ప్రథమ ఫలములందరూ కూడా ప్రథమ సంతానం చచ్చిపోయింది. बाकी अगर रहेगा तो बाकी भी मर जाएगा. మరి మిగతా వాళ్ళం కూడా ఉంటే వాళ్ళం కూడా చచ్చిపోతాం. चलो जल्दी जल्दी निकल जाते. అందుకే నడవండి నడవండి త్వరగా వెళ్ళిపోదాం. इसी मुताबिक यीशु मसीह के कलीसिया में बहुत लोग आए हैं. ఇదే ప్రకారంగా యేసుక్రీస్తు సంఘాల్లో అనేక మంది వచ్చారు. मत्ती 7 का 21 से लेकर 23 तक पढ़िएगा. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం నుండి 33 వచనం 23 21 to 23 23 నుండి 21 21 నుండి 23 అండి. ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆ 23 నుండి 21 నుండి 23. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామముల దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. इधर में प्रभु उन लोग प्रभु का आता है, कुछ लोग बोलेंगे प्रभु आपके नाम से हमने बहुत कुछ किया है. ఇక్కడ ప్రభు చెబుతున్న సంగతి ఏంటంటే వారిలో అనేక మంది ప్రభువా నీ నామములో మేము అన్ని కార్యాలు చేయలేదా. इधर में प्रभु का आता है, ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు सब ये प्रभु बोलने वाला सब प्रभु के राज्य में प्रवेश नहीं होंगे. ప్రభువా ప్రభువా అని పిలుచు వారందరూ కూడా దేవుని రాజ్యములో ప్రవేశించరు. और उन लोग बोलेंगे వాళ్ళు ఈ విధంగా అంటారు, तेरे नाम में हमने भविष्यवाणी किया है, ఇదిగో నీ నామములో మేము రాబోయే సంగతులు ప్రవచించాం, आज दुष्ट आत्माओं को निकाला है, మరి దురాత్మలను బయటికి వెడలగొట్టాం, बड़े आश्चर्य काम भी किया है. మరి అనేక సూచక క్రియలు అద్భుత కార్యాలు చేశాం. प्रभु क्या बोलते हैं, ప్రభు ఏమంటున్నాడు, मैं तुमको नहीं जानता. ఇదిగో నేను మిమ్మల్ని ఎరగను. उन लोग बोलते हैं प्रभु यीशु आपके नाम से किया है. వాళ్ళేమో ప్రభువా నీ నామములోనే ఇవన్నీ చేశామంటున్నారు. तब प्रभु क्या बोलते हैं, అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, मैं तुमको कभी जाना ही नहीं. నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను. ये कितने लोगों को ये समझ आया? ఈ మాటలు ఎంతమందికి అర్థమైపోయాయి? हैं? చేతులు ఎత్తండి. बहुत तेरे लोग प्रभु के पास आकर कहेंगे మీలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ అంటారు, प्रभु आपके नाम से हमने भविष्यवाणी किया है, ప్రభువా నీ నామములో మేము ప్రవచింపలేదా, प्रभु आपके नाम में हमने अद्भुत काम किया है, ప్రభువా నీ నామములో మేము అనేక అద్భుత కార్యాలు చేశాం, प्रभु आपके नाम में हमने दुष्टात्माओं को निकाला है. ప్రభువా నీ నామములోనే అనేక దెయ్యాలను వెళ్ళగొట్టాం. तो प्रभु क्या बोलते हैं, అప్పుడు ప్రభు ఏమంటాడు, मैं तुमको जानता नहीं. ఇదిగో నేను మిమ్మల్ని ఎరగను, मैंने कभी तुमको नहीं जाना. నేను ఎప్పుడు మిమ్మల్ని ఎరిగి ఉండను. ये कौन लोग हो सकता है? మరి ఈ ప్రజలు ఎవరై ఉండి ఉండవచ్చు? दूसरा कोरिन्थी 11 का 2 से 4 तक पढ़िएगा. మరి కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. दूसरा कोरिन्थी 11 का 2 से 4 तक. మరి కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు చదువుకుందాం. हाँ. కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2 నుండి 4. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. इधर में दूसरा यीशु, दूसरा आत्मा, दूसरा सुसमाचार बताया है. ఇక్కడ మరి యొక్క యేసు, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మను తెలియజేయబడుతుంది. ये क्या बात है?
ఇవి ఏం మాటలు? गलाती 1:6 से 8 तक पढ़िएगा। మరి గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి 6 వచనం 6 से 8 तक 6 నుండి 8 వరకు చదువుదామండి. पहला गलाती पहला अध्याय 6 से 8 तक। గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6 నుండి 8 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకములో నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. इधर में असली सुसमाचार को उन लोग बिगाड़ देते हैं। ఇక్కడ మరి నిజమైన సువార్తను వాళ్ళు భిన్నంగా మార్చేశారు. असली सुवार्ता क्या है? మరి నిజమైన సువార్త ఏమిటి? लूका 2:10 और 11। మరి లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. लूका 2:10 और 11। లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. लूका 2:10 और 11। లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 11 हिंदी में पढ़िएगा। कि आज दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धारकर्ता जन्मा है। दाऊद के नगर में तुम्हारे लिए उद्धारकर्ता जन्मा है। దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. मत्ती 1:21 पढ़िएगा। మత్తయి సువార్త మొదటి అధ్యాయము మరి 21 వచనం కూడా చదువుకుందాం. मत्ती 1:21। మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21 వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపము నుండి ఆయననే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వరును. हिंदी में पढ़िएगा। वह पुत्र जनेगी और तू उसका नाम यीशु रखना, क्योंकि वह अपने लोगों का उनके पापों से उद्धार करेगा। लोगों को पापों से उद्धार करेगा। ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, విడుదల చేయును. अच्छी तरह इधर सुने, ఇక్కడ జాగ్రత్తగా ఆలకిస్తుండండి. इधर में लिखा है तुम्हारे लिए एक उद्धारकर्ता आ रहा है। ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మీ కొరకు విడుదల చేసే రక్షకుడు పుడుతున్నాడు. उन्होंने तुमको तुम्हारा पापों से उद्धार करेगा। ఆయన మిమ్మల్ని మీ పాపముల నుండి విడుదల చేస్తాడు. दूसरा यीशु कौन है? మరి రెండవ యేసు ఎవరు? असली यीशु का काम है पापों से उद्धार करना। మరి నిజమైన యేసేమో పాపముల నుండి రక్షించుతాడు. दूसरा यीशु क्या करता है? మరి రెండవ యేసు ఏం చేస్తాడు? मदद करता है। సహకరిస్తాడు. दो यीशु है, ఇద్దరు యేసులున్నారు. एक उद्धार देने वाला यीशु, ఒక ఆయనేమో రక్షణనిచ్చే యేసు, दूसरा सहायक यीशु, मदद करने वाला यीशु। మరి ఒక యేసేమో సహకరించే యేసు, సహాయం చేసే యేసు. दो यीशु है, ఇద్దరు యేసులున్నారు. एक है पापों से उद्धार करने वाला यीशु, ఒక యేసేమో పాపముల నుండి రక్షించే యేసై ఉన్నాడు. दूसरा सहाय मदद करने वाला यीशु, మరి ఒక యేసేమో సహాయపడే యేసై ఉన్నాడు. आप में से कितने लोग उद्धार पाकर आया मुझे मालूम नहीं, మీలో ఎంతమంది రక్షణను పొంది వచ్చారో నాకు తెలియదు. लेकिन बहुत सारे लोग सहाय मदद लेकर आ गया है। కానీ మీలో అనేక మంది సహాయము తీసుకొని వచ్చారు. यीशु के पास जाएगा तो मदद हो जाएगा। యేసు యొద్దకు వెళితే సహాయం దొరుకుతుంది. यीशु के पास जाएगा तो बीमारी से सहाय मदद करेगा। యేసు దగ్గరికి వెళితే రోగాలకు సహాయం దొరుకుతుంది. यीशु के पास जाएगा तो दुख से सहाय मदद मिल जाएगा। మరి యేసు దగ్గరికి వెళితే దుఃఖాల నుండి నివారణ దొరుకుతుంది. यीशु के पास आएगा तो पड़ोसी लोगों का झगड़ा कम हो जाएगा। యేసు దగ్గరికి వెళ్ళినట్లయితే పొరుగు వాళ్ళ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. यीशु के पास आएगा तो नौकरी मिल जाएगा। మరి యేసు దగ్గరికి వస్తే ఉద్యోగం దొరుకుతుంది. यीशु के पास आएगा तो शादी हो जाएगा। యేసు దగ్గరికి వస్తే
పెళ్ళవుతుంది. यीशु के पास आएगा तो सारे परेशानी दूर हो जाएगा మరి యేసు దగ్గరికి వచ్చినట్లయితే తొందరలన్నీ కూడా తొలగిపోతాయి. और रोते रोते यीशु से प्रार्थना करने से ఏడ్చి ఏడ్చి యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే तो यीशु ये कष्ट दूर करेगा యేసయ్య ఈ కష్టాలన్నీ దూరం చేస్తాడు. मकान दे देगा ఇల్లు ఇస్తాడు, नौकरी दे देगा ఉద్యోగాలు ఇస్తాడు. लेकिन वो यीशु असली यीशु नहीं కానీ है అలాగ ఇచ్చే యేసు అసలైన యేసు కాడు. वो है दूसरा यीशु అతడు మరి ఒక యేసయ్య ఉన్నాడు. शैतान दूसरा यीशु का रूप लेकर आया है సాతానుడు మరి ఒక యేసు రూపాన్ని ధరించుకొని వచ్చాడు. दो यीशु है ఓయ్ ఆ యేసు दो यीशु है ఇద్దరు యేసులున్నారు. एक है उद्धार देने वाला यीशु ఒక ఆయనేమో రక్షణను అనుగ్రహించే యేసయ్య ఉన్నాడు. दूसरा सहाय मदद करने वाला यीशु మరి ఒక యేసేమో సహాయపడే యేసయ్య ఉన్నాడు. उद्धार पाने वाला यीशु के पास आना तो क्या करना पड़ेगा రక్షకుడైన యేసయ్య దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? अपना पाप के लिए रोना पड़ेगा మన పాపముల గురించి ఏడవాల్సి వస్తుంది. किसी से गलती से पैसा लिया तो वापस देना पड़ेगा ఎవరి దగ్గరైనా పొరపాటుగా డబ్బులు తీసుకుంటే తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. किसी से झगड़ा किया तो माफी मांगना पड़ेगा ఎవరితోనైతే కొట్లాట పెట్టుకుంటే క్షమాపణ కోరాల్సి किसी का వస్తుంది. मकान कब्जा करके रखा तो छोड़ना पड़ेगा ఎవరి ఇంటినైతే అక్రమంగా తీసుకుంటామో దాన్ని వదిలేయాల్సి వస్తుంది. किसी का 1 रुपया भी लिया तो देना पड़ेगा ఎవరి దగ్గర నుండి మరి అక్రమంగా 1 రూపాయి తీసుకున్నా ఇవ్వాల్సి వస్తుంది. दूसरा यीशु మరి ఒక యేసు नौकरी मिल जाएगा ఇదిగో ఉద్యోగం शादी దొరుకుతుంది, हो जाएगा పెళ్ళైపోతుంది, दर्द दूर हो जाएगा ఇదిగో బాధలు తొలగిపోతాయి, पेट दर्द दूर हो जाएगा కడుపు నొప్పి తొలగిపోతుంది, मकान अच्छा हो जाएगा ఇల్లు చక్కబడుతుంది, नौकरी अच्छा मिल जाएगा ఉద్యోగం మంచిగా దొరుకుతుంది. उसका फोटो अंदर रख दो ఇదిగో ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకో, प्रार्थना करो ప్రార్థన చేయి, स्वप्न भी मिलेगा కలలు కూడా పడతాయి. ओ यीशु आता है मुझे बात करता है ఓ యేసు వస్తాడు, నాతో మాట్లాడతాడు, अन्य भाषा भी मिलेगा అన్య భాషలు కూడా దొరుకుతాయి. बहुत खुशी भी मिलेगा ఓ ఎంతో సంబరం కూడా దొరుకుతుంది. लेकिन उद्धारकर्ता के यीशु के पास आएगा तो కానీ రక్షకుడైన యేసు యొద్దకు వస్తే जो तुम्हारे पास है ఏ వస్తున్నాను, ఇద్దరు యేసులున్నారు. एक है सहाय मदद करने वाला यीशु ఒక యేసేమో సహాయపడే యేసయ్య ఉన్నాడు. दूसरा है उद्धार देने वाला यीशु రెండవ యేసేమో రక్షణను అనుగ్రహించే యేసయ్య ఉన్నాడు. मदद करने वाला यीशु क्या देगा సహాయపడే యేసు ఏమేమి ఇస్తాడు? नौकरी मिलेगा बहुत कुछ आशीष मिलेगा ఉద్యోగం దొరుకుతుంది, ఇంకా దానితో అనేక ఆశీర్వాదాలు దొరుకుతాయి. शादी हो जाएगा పెళ్ళైపోతుంది, आत्मा भी मिल जाएगा ఆత్మలు దొరుకుతాయి, नबूवत भी मिल जाएगा ప్రవచనం కూడా దొరుకుతుంది, बहुत चंगाई देने का वरदान भी मिल जाएगा మరి స్వస్థపరిచే వరాలు అనేకం దొరుకుతాయి. सेवा में आएगा तो बहुत तरक्की भी हो जाएगा మరి సేవలోకి వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చెందుతారు. अभी किराए मकान है ఇప్పుడేమో అద్దె ఇల్లుంది, और 1-2 साल के बाद पक्का मकान हो जाएगा 2-3 సంవత్సరాల తర్వాత సొంత గృహం అయిపోతుంది, फिर बड़ा हॉल हो जाएगा ఆ తర్వాత పెద్ద హాల్ అవుతుంది. अभी 30-40 लोग हैं ఇప్పుడేమో 30-40 మంది ఉన్నారు, फिर 500 हो जाएगा 1000 हो जाएगा 2000 हो जाएगा తర్వాత 500 మంది అవుతారు, 1000 మంది అవుతారు, 2000 అవుతారు. और भीड़ बढ़ते जाएंगे మరి గుంపు అధికమవుతూ ఉంటుంది. ऐसा बहुत आशीष मिलेगा ఈ ప్రకారంగా అనేక ఆశీర్వాదాలు దొరుకుతాయి. तो 2 यीशु है ఇద్దరు యేసులున్నారు. एक है मदद करने वाला यीशु ఒక యేసేమో సహాయపడే యేసు, दूसरा उद्धार देने वाला यीशु రెండవ యేసేమో రక్షకుడైన యేసు, पापों से उद्धार देने वाला यीशु పాపముల నుండి విడుదలనిచ్చే యేసయ్య ఉన్నాడు. उस यीशु के पीछे आना है तो ఆ యేసు వెంటబడి నడవాలంటే बहुत कुछ खोना पड़ेगा అనేకమైన వాటిని వదలాల్సి వస్తుంది. ओ इस यीशु के पीछे जाने तो बहुत कुछ चीज खोना पड़ेगा మరి ఈ యేసు వెంట నడవాలంటే ఉన్నవన్నీ కూడా వదులుకోవాల్సి వస్తుంది. हालेलुया हालेलुया హల్లెలూయా. కావాలి उद्धारकर्ता
आपको मिल गया तो రక్షణకర్త అయిన యేసు మీకు దొరికితే हर कष्ट के लिए धन्यवाद करेगा, ప్రతి కష్టము నిమిత్తము వందనాలు చెల్లిస్తూ ఉంటావు. क्योंकि उद्धार देने वाला यीशु क्या बोला है, ఎందుకంటే రక్షకుడైన యేసయ్య ఏం చెప్పాడు? मैं दुनिया से आपको चुना है, ఇదిగో లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. इसलिए दुनिया आपको प्यार नहीं करेगा, అందుకే ఈ లోకం మిమ్మల్ని ప్రేమించడం మానుతుంది. तो तब आपका दिल खुशी से भर जाएगा. అప్పుడు మీ హృదయాలు ఆనందముతో నిండిపోవాలి. उद्धार देने वाला यीशु कहा है, రక్షకుడైన యేసయ్య సెలవిస్తున్నాడు, सब कुछ त्यागना है, సమస్తమును కూడా వదిలిపెట్టాలి. आपका घर को भी त्यागना है, మీ ఇంటిని కూడా వదిలిపెట్టాలి. अपने आप को भी त्यागना है. మిమ్మల్ని మీరు కూడా వదులుకోవాలి. तो इसलिए कोई घर ले गया तो అందుకే ఎవరైనా ఇల్లు తీసుకుంటే हालेलुया, హల్లెలూయా, घर तो ले गया तो प्रभु का धन्यवाद हो. ఇల్లు తీసుకున్న తర్వాత కూడా హల్లెలూయా అనే ప్రభుకు స్తోత్రం. और कोई खेत में से कुछ जगह कब्जा कर दिया, మరి పొలంలో కొంత భాగాన్ని ఎవరో ఒక అక్రమంగా ఆక్రమించుకున్నారు, तब भी हालेलुया आएगा. అప్పుడు కూడా హల్లెలూయా ధ్వని. कोई भेड़ बकरी को ले गया, ఎవరైనా గొర్రెలను మేకలను తీసుకుని వెళితే तब भी हालेलुया आएगा. అప్పుడు కూడా హల్లెలూయా అనే బయటికి వస్తుంది. किसी ने थप्पड़ मारा, ఎవరైనా చెంపదెబ్బ కొట్టారు, तब भी हालेलुया. అప్పుడు కూడా హల్లెలూయానే. घर से निकाल दिया, ఇంటిలో నుండి బయటికి గెంటేసిన, पेड़ के नीचे सोना पड़ रहा है, చెట్టు కింద పడుకోవలసి వచ్చిన, तब भी हालेलुया. అప్పుడు కూడా హల్లెలూయానే. ये कौन करेगा? ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? उद्धार करता यीशु के पीछे चलने वाला, రక్షకుడైన యేసు వెంట వెళ్ళే జనులు చేస్తారు. बल्कि मदद करने वाला यीशु के पीछे चलने वाला, కానీ సహాయపడే యేసు వెంట వెళ్ళే వాళ్ళైతే उनका कुछ कमी हो गया तो వాళ్ళకేమైనా లోటు ఏర్పడితే, ओ प्रभु मैं 5 दिन उपवास कर रहा हूँ, ఓ ప్రభువా నేను 5 రోజులు ఉపవాసం ఉంటున్నాను, मेरा नौकरी में तरक्की चाहिए, నా ఉద్యోగములో మరి ఉన్నత స్థితి రావాలి, प्रभु मैं 7 दिन उपवास करता हूँ, ప్రభువా నేను 7 రోజులు ఉపవాసం ఉంటాను, मेरा मकान अच्छा होना चाहिए, నా ఇల్లు బాగా అయిపోవాలి, ऐसा प्रार्थना करेगा. ఈ ప్రకారమైన ప్రార్థన చేస్తారు. उधर भी आत्मा है, అక్కడ కూడా ఆత్మలు ఉన్నాయి, इधर भी आत्मा है. ఇక్కడ కూడా ఆత్మలు ఉన్నాయి. आप इसमें कौन सा ग्रुप में हैं? మరి మీరు ఈ రెండు గుంపుల్లో దేనికి చెందినవారు? उद्धार करता यीशु के पीछे चलने वाला है या मदद करने वाला यीशु के पीछे चलने वाला है? రక్షకుడైన యేసు ప్రభు వెంట వెళ్ళే గుంపులో ఉన్నారా, సహాయపడే యేసు వెంట వెళ్ళే గుంపులో ఉన్నారా? अपने आप को फासला कर लो. మీకు మీరే తీర్మానం చేసేసుకోండి. उद्धार करता यीशु को पाया हुआ लोग क्या समझता है? మరి రక్షకుడైన యేసును ధరించుకున్న వాళ్ళు ఏమని తలంచుతారు? मैं एक यात्री हूँ, ఇదిగో నేను పరదేశిని, मैं यात्रा कर रहा हूँ, నేను యాత్ర చేస్తూ ఉన్నాను, मैं दुनिया को छोड़ दिया है, ఇదిగో లోకమును వదిలేశాను, ओ मैं यरूशलेम की ओर जा रहा है. నేను నూతన యెరూషలేము వైపు వెళుతున్నాను. अभी दुनिया बहुत पीछे हो गया है. ఇప్పుడు లోకము నా వెనకాల పడిపోయింది. पहले दुनिया बड़ा बड़ा दिख रहा था, మొట్టమొదట మరి లోకము పెద్ద పెద్దగా अभी కనబడుతుంది, मैं निकल गया है, ఇప్పుడేమో అది వెళ్ళిపోయింది. मैं यात्री हो गया है, ఇదిగో నేను ఇప్పుడు యాత్రికుడని अभी అయిపోయాను, मैं सफर आगे कर रहा हूँ, ఇదిగో యాత్రను ముందుకు చేస్తున్నాను, आधा सफर हो गया है, సగం ప్రయాణము సాగింది, अभी दुनिया बहुत पीछे रह गया है, ఇదిగో లోకం ఇప్పటికే ఎంతో వెనకబడిపోయింది, नया यरूशलेम और नजदीक हो गया है, నూతన యెరూషలేము ఇంకా సమీపమవుతుంది, और थोड़ा और आगे जाना है. ఇంకొంత దూరం వెళ్ళాలి నేను. ओ दुनिया मुझे नहीं चाहिए, ఓ లోకమా నీవు నాకొద్దు, अब्राहम जैसा परमेश्वर का शहर को मैं देख रहा हूँ. అబ్రహాము వలె నేను దేవుని పట్టణమును నిదానించి చూస్తున్నాను. दूसरा लोग, మరొక గుంపు, ओ देखो उन्होंने मकान खरीद लिया, ఇదిగో ఆయన ఇల్లు కొనేశాడు, मैं भी 2 मंजिल मकान खरीद लिया. నేను కూడా 2 అంతస్తుల బంగ్లాను కొన్నాను. उनके पास स्कूटर है, ఆయన దగ్గర స్కూటర్ ఉంది, मेरा यीशु ने मुझे कार दे दिया है. ఇదిగో నా యేసయ్య నాకైతే కారు ఇచ్చేశాడు. वो पास्टर पैदल जा रहा है, ఆ పాస్టర్ గారేమో పాదయాత్ర చేస్తున్నాడు, ओ मैं तो कार में जा रहा हूँ. నేనైతే కారులో ప్రయాణం చేస్తున్నాను. उस पास्टर तो
पेड़ के नीचे आराधना कर रहा है। ఇదిగో ఆ పాస్టర్ గారు అయితే చెట్టు కింద ఉండి ఆరాధన ओ చేస్తున్నాడు. माई तो अच्छा मकान एयर कंडीशन प्रार्थना भवन बन गया है। నేనైతే చక్కని ఎయిర్ కండిషన్ ప్రార్థనా భవనంలో ఆరాధన చేస్తున్నాను. उनका बच्चे मामूली स्कूल में पढ़ रहा है जिधर अंग्रेजी नहीं है। మరి ఆయన పిల్లలేమో ఇంగ్లీష్ భాష ఎరగని సాధారణమైన బల్లలో చదువుతున్నారు. मेरा बेटा तो मैं कितना अच्छा फीस देकर बड़ा स्कूल में डाल रहा हूँ। మరి నేనైతే నా పిల్లలను ఎంత ఆంగ్ల భాష ఉన్న ఉన్నతమైన స్కూళ్ళలో చదివిస్తున్నాను. ओ उस पास्टर को गिफ्ट कुछ भी नहीं है। ఓ ఆ పాస్టర్ గారికి బహుమానాలు కూడా రాలేదు. देखो मैं हाथ रखने से कितने लोग चंगे होता है। చూడండి, నేను చెయ్యి పెట్టగానే ఎంతమంది రోగులు उस బాగైపోతున్నారు. पास्टर के आराधना में 15-20 आता है। ఆ పాస్టర్ గారి ఆరాధనలో 10-15 మంది వస్తారు. मेरे आराधना में 2000-3000 आता है। ఇదిగో నా ఆరాధనలో 2000 మంది 3000 మంది వస్తున్నారు. उस पास्टर के चर्च में एक साइकिल भी कोई नहीं लाता है। మరి ఆ పాస్టర్ గారి సంఘంలో ఎవరు సైకిల్ కూడా తీసుకురాలేరు. देखो मेरे आराधना में कितने लोग कार में आ रहा है, मोटरसाइकिल में आ रहा है, पार्क करने के लिए जगह भी नहीं है। చూడండి, నా సంఘంలో జరిగే ఆరాధన కొరకు ఎంతమంది కార్లలో వస్తున్నారు, స్కూటర్లో వస్తున్నారు. వాటిని నిలపడానికి స్థలమే చాలా आनंद में आनंद। ఓ ఇక ఆనందమే ఆనందము. पुलिस भी हमारा साइड में है। అందుకనే వాళ్ళు మా వైపు ఉన్నారు. पुलिस भी పోలీసు కూడా మా వైపే ఉన్నారు. मिनिस्टर आने से हमारे पास आता है। మంత్రులు కూడా వచ్చిన మా దగ్గరికే ओ వస్తారు. बड़ा बड़ा कोई फंक्शन तो मुझे बुलाता है। మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్నే కావాలని పిలుస్తారు. वो पास्टर पेड़ के नीचे आराधना करता है। ఆ పాస్టర్ గారేమో చెట్టు కింద ఆరాధన उनका జరిగిస్తున్నాడు. चप्पल भी टूटा हुआ है। ఆయన చెప్పులు కూడా ఊడిపోయిన वो చెప్పులు. चप्पल भी सिलाई करके भेज रहा है। అవి కూడా కుట్టి వేసుకున్న చెప్పులు అవి. ओ उनके साथ विश्वासी भी देखो, ఆయన దగ్గర ఉన్న విశ్వాసుల సంగతి కూడా చూడు. अनपढ़ विश्वासी है। విద్య లేని పామరులు. पूरा श्राप हो गया है। ఇదిగో అంతా కూడా శాపమే కనబడుతుంది. हमारा यीशु बड़ा यीशु है। ఓ మా యేసయ్య అయితే గొప్ప యేసయ్య. हमारा यीशु कितना वरदान देता है। మా యేసయ్య ఎన్ని వరాలు ఇస్తున్నాడు. ओ कितना बीमार अच्छे हो जाता है। ఎంతమంది రోగులు బాగైపోతున్నారు. ओ कितना बढ़िया प्रोग्राम है। ఓ ఎంత గొప్ప కార్యక్రమాల సరళి ఉంది. हमारा कन्वेंशन में देखना कितना गाने वाला आकर गाएंगे। మా సభల్లో ఎంతమంది క్వైర్ వాళ్ళు వచ్చి ఎన్ని సంఖ్యలో పాటలు పాడతారు. म्यूजिक आइटम इतना ज्यादा होता है। వాయిద్యాల సంఖ్య ఎంతగా పెరిగిందంటే ये लोग देखो इकट्ठा हो गया है। ఇదిగో చూడండి ఎంత ఏ పాట లేని గుంపు కూర్చుంది. ये कि छोटा सा ड्रम लेकर टट्टा टट्टा कर रहा है। ఏదో పడిపోయిన పాత డ్రమ్ వేసుకొని టపా టపా కొడుతున్నారు. ये तो इनके पास कुछ भी नहीं है। ఈయన దగ్గర ఏమీ కూడా లేదు. हालेलुया। హల్లెలూయా. नरसिंह मूंगने दो। పూర ధ్వని మోగనివ్వండి. नरसिंह मूंगने दो। పూర శబ్దం వినబడనివ్వండి. मैं कुछ नहीं बोल रहा हूं, प्रार्थना करो। నేనేం చెప్పడం లేదండి, ఇక ప్రార్థన చేద్దాం. जिसको प्रार्थना करने का मन है प्रार्थना करो। ఎవరికైతే ప్రార్థన చేయాలన్న మనస్సు ఉందో ప్రార్థన చేయండి. जिसको प्रार्थना करने का मन है प्रार्थना करो। ఎవరికైతే ప్రార్థన చేయాలన్న మనస్సు ఉందో ప్రార్థన చేయండి. యేసు వెంట వెళ్ళాలని కోరిక కలిగిన వారు, मदद करने वाला यीशु या उद्धार करता यीशु। సహాయపడే యేసు వెంట, రక్షణకర్త అయిన యేసు వెంబడ आराधना करता रहे। ఆరాధన చేస్తూ ఉన్నాం.